పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బేభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పాలెం మాదలింగి గ్రామాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి. పామాయిల్ మొక్కజొన్న పంటలను ధ్వంసం చేశాయి. చేతికి వచ్చిన పంట నాశనం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. మరోసారి పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా మొక్కజొన్న పంటలు, పామాయిల్ పంటల్లో స్వైర విహారం చేశాయని చెప్పాలి. పొలాలని ధ్వంసం చేశాయి. కొమరాడ మండలం పాలెం మాడలింగి గ్రామాల్లో ఏనుగులు హల్చల్ చేయడంతో అన్నదాతలు లబోదిబోం అంటున్నారు. కోత సమయానికి వచ్చేసరికి పంటలు నాశనం అవడంతో ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ కూడా రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఏనుగులు బీభత్సానికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? ప్రభుత్వ నాయకులు, అధికారులు ఏమైనా స్పందించారా? పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొన్నేళ్లుగా కూడా ఏనుగులు అయితే బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటు పంటలను నాశనం చేస్తున్నాయి, అటు రైతులనైతే ప్రతిరోజు కూడా భయాందోళనతో గడిపే పరిస్థితులు తీసుకొచ్చాయి. అలాగే సామాన్య ప్రజలు కూడా ఏనుగుల బారిన పడి ఎంతో నష్టపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు తాజాగా ఏదైతే జీఎంవర్స్ మండలం అలాగే కురుపాం మండలాల పరిధిలోని గల పాలెం మాదలింగ్ గ్రామాల్లో గజరాజులు అయితే బీభత్సం సృష్టించని చెప్పొచ్చు. ఏదైతే పామాయిల్ మొక్కజొన్న పంటలతో పాటు కర్బూజా పంటలను కూడా నాశనం చేస్తున్నాయి. అలాగే వ్యవసాయ పనిముట్లను కూడా నాశనం చేస్తూ రైతులను అయితే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. చేతికి అందవలసిన పంటలను నాశనం చేయడంతో రైతులు అయితే ఆ ప్రాంతంలో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అలాగే ధాన్యం మిల్లు కూడా దాడి చేస్తున్న ఘటనలు అయితే మనం చూసాము. ప్రస్తుతం అయితే ఈ ఏనుగులు గత కొన్నేళ్లుగా కూడా దాదాపు 8 సంవత్సరాలుగా కూడా ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో అయితే టెస్ట్ వేశాయి. సుమారు 8 ఏనుగుల గుంపు అయితే ఈ ప్రాంతంలో కలిదిరుతూ అయితే రైతులను అయితే తీవ్ర నష్టానికి చేకూరుస్తున్నాయి. ఇటు పంటలను ధ్వంసం చేస్తున్నాయి, అటు ఏ సమయంలో ఊర్లపై అవి దాడి చేస్తానైతే భయాందోళనతో అయితే ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొమరాడు మండలంతో పాటు జిఎంవర్స్ మండలం అలాగే కురుపాం మండలాల్లో ఈ 3 మండలాల పరిధిలో అయితే గత కొన్నేళ్లుగా కూడా ఏనుగులు అయితే అక్కడ తిరుగుతూ తీవ్ర నష్టానికి చేస్తున్నాయి. వ్యవసాయ పనిముట్లు అంటే మోటార్ పైప్ లైన్లు కూడా ధ్వంసం చేస్తున్నాయి. అలాగే చేతికి అందాల్సిన పంటలు అయితే ఇటీవల కాలంలో అయితే పామాయిల్ పంటలు కానీ అలాగే కర్బూజా పంటలను కూడా నాశనం చేస్తున్నాయి. అలాగే అరటి తోటలు, మొక్కజొన్న పంటలు కూడా చేతికి అందిన పంటలు నాశనం చేస్తే ఇక్కడ తీవ్ర వస్తుంది. అయితే దీనికి సంబంధించి గత కొన్నేళ్ళు కూడా ఇక్కడ నుంచి అటవీ ఏనుగులు వేరే ప్రాంతాన్ని తరలించాలని రైతులు కోరుతున్నప్పటికీ ఇటు అటవీ శాఖ అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ ఏమి చేయని పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో అయితే రైతులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓకే నాయుడు.